భూమి కొనుగోలు అనేది మన జీవితంలో తీసుకునే అత్యంత ముఖ్యమైన నిర్ణయంలో ఒకటి. ముఖ్యంగా బంజరు భూమి విషయంలో చాలామంది ఇది చవకగా దొరుకుతుంది అనే ఆలోచనతో వెంటనే కొనాలని చూస్తారు. కానీ అసలు నిజమేమిటి? సరైన లీగల్ చెక్స్ చేయకుండా బంజరు భూమి కొనడం వల్ల బంజరు భూమి కొనడం అనేది పెద్ద రిస్క్ కావచ్చు. చాలా సందర్భాలలో ఇటువంటి భూములు ప్రభుత్వానికి చెందినవి అసైన్ ల్యాండ్స్గా ఉండవచ్చు, లేదా వివాదాలలో కూడా ఉండవచ్చు. ఒక చిన్న నిర్లక్ష్యం భవిష్యత్తులో కోర్టు కేసు వరకు వెళ్తుంది. ఆర్థిక నష్టాలు మరియు దాంతోపాటు మానసిక ఒత్తిడికి దారితీసే అవకాశం ఉంటుంది మీరు సరైన లీగల్ చెక్ చేయకుండా కొనుగోలు చేసినట్లయితే. అందుకే బంజరు భూమి కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా కొన్ని లీగల్ అంశాలను చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క వీడియోలో మీకు తెలియజేసుకునే బంజరు భూమి కొనడానికి ముందు పాటించాల్సినటువంటి పూర్తి లీగల్ చెక్ లిస్ట్, మీరు డబ్బు మరియు భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి ముఖ్యం. మీకు లాలెన్స్ టీవీ వీడియోలు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీరు మాకు సపోర్ట్ కూడా చేయవచ్చు. ప్రతి వీడియో కింద కనిపించే థ్యాంక్స్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన అమౌంట్ ద్వారా సపోర్ట్ చేయవచ్చు. అలాగే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి కూడా మన ఛానల్లో మెంబర్గా చేరవచ్చు. మీ సపోర్ట్ వల్ల ఛానల్ గ్రోత్ ఎంతగానో పెరుగుతుంది. మరిన్ని లీగల్ వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అయితే మన వీడియోలోకి వెళ్తే బంజరు భూమి అంటే ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. బంజరు భూమి అంటే వ్యవసాయం చేయడానికి పంటలను పండించలేని భూమిని అంటారు. అయితే కొంచెం క్లారిటీగా మనం తెలియజేసుకుంటే బంజరు భూమి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే నీటి వనరులు ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి, మట్టి సారవంతం అనేది ఉండదు, దాంతోపాటుగా రాళ్ళు గడ్డలుగా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పంటలు వేసినా కూడా పెరగవు లేదా నష్టం వస్తుంది. చాలా కాలంగా సాగు చేయకుండా వదిలేసినటువంటి భూమి అని కూడా చెప్పవచ్చు. ఈ లక్షణాలన్నీ కూడా బంజరు భూమి యొక్క లక్షణాలు. అయితే బంజరు భూమి యొక్క రకాలు ఏమంటే ప్రభుత్వ భూమి, బంజరు భూమి. ప్రభుత్వపు బంజరు భూమి అంటే ఇది ప్రభుత్వానికి చెందినటువంటి సాధారణ పేదలకు లేదా పథకాల ద్వారా కేటాయించడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత బంజరు భూమి అనేది కూడా ఉంటుంది. అది వ్యక్తిగత పేరుతో ఉంటుంది, కానీ సాగుకు పనికిరాదు. ఇక్కడ మనం లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే బంజరు భూమి కూడా రెవెన్యూ రికార్డులో నమోదై ఉంటుంది. దానిలో ఏ మాటునా కూడా సందేహం లేదు. దాన్ని అమ్ముకోవచ్చు, కొనుగోలు చేసుకోవచ్చు. ఈ సబ్జెక్ట్ అనేది లోకల్ లాస్ ప్రకారం ఉంటుంది. కొన్ని బంజరు భూములు అసైన్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ అవి కూడా ఉంటాయి. వాటిపై రిస్ట్రిక్షన్స్ అనేవి కూడా ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి విషయం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక భూమిలో నీరు లేదు, మట్టి బలహీనంగా ఉంటుంది, పంటలు పండడం లేదు, అప్పుడు అది బంజరు భూమిగా పరిగణిస్తారు. భారతదేశంలో బంజరు భూమి ఎక్కువగా ఎక్కడ ఉంది అని మనం చూసినట్లయితే మొత్తంగా చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రాజస్థాన్. భారతదేశంలో బంజరు భూమి ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే దాదాపు 25% భూభాగం బంజరు భూమిగా రాజస్థాన్లో ఉంది. దీనికి గల కారణం ఏంటంటే థార్ ఎడారి, డెజర్ట్ ఏరియా, నీటి కొరత ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఎండలు ఉండే ప్రాంతం అది. రెండో విషయానికి వస్తే జమ్మూ అండ్ కాశ్మీర్. కొన్ని అంచనాల ప్రకారం 70% వరకు బంజరు భూమి అనేది అక్కడ ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే మంచు ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, సాగుకు పనికిరాని భూమి ఎంతగానో ఉంటుంది. మూడో విషయానికి వస్తే ఇతర ముఖ్య రాష్ట్రాలలో కూడా ఉంటుంది. ఎక్కడెక్కడంటే ఇవి కూడా బంజరు భూములు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలే. ఏంటంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 13 నుంచి 16% వరకు బంజరు భూములు అనేవి ఉన్నాయి. అంటే పంటలు పండించడానికి వీలు కలగనటువంటి భూములు. భారతదేశంలో మొత్తం భూమి సుమారు 1/6 భాగంగా అరౌండ్ ఉంటే 16 to 20% బంజరు భూమే ఉంది. ఎడారి ప్రాంతాలు, వాటితో పాటు పర్వత ప్రాంతాలు, ఇవి రెండూ కలిపితే ఎక్కువగా బంజరు భూమి కలిగినటువంటి ప్రాంతాలుగా ఉండవచ్చు. అదే రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ మౌంటైన్ ఏరియా, రాజస్థాన్ అది డెజర్ట్ ఏరియా. ఈ రెండు రాష్ట్రాలు టాప్ స్థాయిలో ఉంటాయి బంజరు భూమి కలిగినటువంటి రాష్ట్రాలలో. అయితే బంజరు భూమిలో వ్యవసాయం కాకుండా ఇంకేం చేస్తే బాగుంటుంది, ఎలా ఉపయోగించుకోవాలి ఆ బంజరు భూమిని అనే విషయానికి వస్తే మొదటగా వచ్చేసి సౌర విద్యుత్ ప్రాజెక్ట్ అంటే సోలార్ ప్లానెట్. బంజరు భూమికి బెస్ట్ యూజ్ ఇదే. నీరు అవసరం లేదు, ప్రభుత్వ సబ్సిడీ కూడా ఉంటుంది. చిన్న స్థాయిలో కూడా సోలార్ ప్యానెల్ పెట్టి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. రెండో విషయానికి వస్తే దీర్ఘకాలపు చెట్లను నాటడం వల్ల వీటికి ఎక్కువగా నీరు అవసరం అనేది ఉండదు. మూడో విషయానికి వస్తే పశువు పోషణ అంటే యానిమల్ ఫార్మింగ్. వీటికి బంజరు భూములలో కూడా మేతలు అనేవి ఉంటాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఇండస్ట్రియల్ యూసేజ్కి పనికొస్తుంది. చిన్న ఫ్యాక్టరీస్, లొకేషన్ బాగుంటే చాలా ప్రాఫిటబుల్ ఇన్కమ్. ఐదో విషయానికి వస్తే ఫార్మ్ హౌస్ అంటే రిసార్ట్, ఓపెన్ ల్యాండ్ బిజినెస్ లాంటివి కూడా చేసుకోవచ్చు ఈ యొక్క బంజరు భూమిలో.
అంటే ఫామ్ హౌస్ నగరానికి దగ్గరగా ఉంటే రియల్ ఎస్టేట్ వాల్యూ అనేది కూడా పెరుగుతుంది. దాంతోపాటుగా మెడిసిన్ ప్లానెట్, అలోవెరా, అశ్వగంధ ఇలాంటి పూర్ సాయిల్ కూడా పెరుగుతాయి. ఇవి చాలా తక్కువగా ఉన్నటువంటి సాయిల్లో కూడా పెరుగుతాయి. అయితే బంజరు భూమి ఉపయోగించే ముందు ముఖ్యమైన విషయాలను కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బంజరు భూమి ఉపయోగించే ముందు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది గవర్నమెంట్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండా. అసైన్ ల్యాండ్ అయితే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నాలా కన్వర్షన్కి అవసరం ఉందా లేదా, లేకపోతే ఫ్యూచర్లో కేసు పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన విషయం. అయితే ముఖ్యంగా బంజరు భూమి కొనుగోలు చేసే ముందు చెక్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి భూమి యొక్క రకం, ల్యాండ్ క్లాసిఫికేషన్ చెక్ చేయాలి. ఇది ఏమని ఉంటుంది అంటే బంజరు భూమి అని ఉంటుంది. అసైన్ ల్యాండ్స్ అయితే డీఫామ్ పట్టా అని ఉంటుంది. అసైన్ ల్యాండ్స్ లేదా గవర్నమెంట్ ల్యాండ్ అయితే కొనుగోలు అనేది ఇల్లీగల్. కొనుగోలు చేయకూడదు, అమ్మకాలు కూడా చేయకూడదు. రెండో విషయానికి వస్తే పట్టా రికార్డ్, టైటిల్ అండ్ ఓనర్షిప్ అంటే సెల్లార్ పేరు మీద పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్, సెల్లార్ నిజమైన ఓనరేనా కాదా అనేది వెరిఫై చేసిన తర్వాతనే ఈ బంజరు భూమిని కొనుగోలు చేసుకోవచ్చు. మూడో విషయానికి వస్తే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఈసీ అనేది గత 13 నుంచి 30 సంవత్సరాలు ఈసీ తీసుకొని చెక్ చేసినట్లయితే అందులో లోన్ ఉందా, మార్టిగేజ్ ఉందా, కోర్టు కేసులు ఉన్నాయా అని కూడా చెక్ చేసుకునే అవకాశం మనకి ఈసీలో ఉంటుంది. దాంతోపాటుగా నాలుగో విషయానికి వస్తే అడంగల్ లేదా పహాని కూడా అనవచ్చు మనం. భూమి యొక్క యూజ్ హిస్టరీ అంటే ఉపయోగించుతున్నటువంటి వారి యొక్క హిస్టరీ, ఉపయోగిస్తున్నటువంటి పంట పొలానికి సంబంధించినటువంటి విషయం కూడా అడంగల్ లేదా పహానిలో ఉంటుంది. సాగు చేస్తున్నారా లేదా, నిజంగా బంజరు భూమి అయినా కన్ఫర్మ్ అవుతుంది అడంగల్ లేదా పహాని అనే ఒక పేపర్లో. ఐదో విషయానికి వస్తే ఎఫ్ఎంబి స్కెచ్ అండ్ సర్వే నెంబర్ అంటే ఎగ్జాక్ట్ బౌండరీస్, నేబర్ డిస్ప్యూట్స్ ఉంటే కూడా ఇందులో అవాయిడ్ అనేది అవుతాయి. ఏంటిది ఎఫ్ఎంబి స్కెచ్ సర్వే నెంబర్స్ ప్రకారం. ఆరో విషయానికి వస్తే కన్వర్జేషన్ అవసరమా, నాలా కన్వర్జేషన్ ల్యాండ్ అనేది కూడా ఉంటుంది. ఎందుకోసం అంటే అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ యూజ్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్డీఓ లేదా కలెక్టర్ ఆఫీస్లో మనం దరఖాస్తు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సంబంధిత నాలా కన్వర్షన్ ఎక్కడైతే చేస్తారో అంటే మీరు ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి మనం నాలాని కన్వర్షన్ చేసుకోవచ్చు సంబంధిత ఆఫీసులలో. ఏడో విషయానికి వస్తే రోడ్ యాక్సిస్, రైట్ టు ఆఫ్ వే అంటే భూమికి ప్రాపర్ రోడ్డు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లంగా ఇది నెత్తిన కూర్చుంటుంది. రోడ్ వే అంటే దారి ఉందా లేదా అనే విషయం తప్పకుండా మనం గమనించాలి. లోకల్ లాస్ అంటే ఇండస్ట్రియల్ జోనా లేదా రెసిడెన్షియల్ జోనా, యూజెస్కి అలోనా లేదా చెక్ చేసుకోవాల్సిన విషయం మన మీదనే ఉంటుంది. తొమ్మిదో విషయానికి వస్తే పెండింగ్ కోర్టు కేసెస్ అంటే సివిల్ డిస్ప్యూట్లు ఉన్నాయా లేవా, కోర్టులో ఉన్నటువంటి భూమి కొనకూడదు. అలా కొనుగోలు చేసినట్లయితే మనమే చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే ఒకవేళ కోర్టు డిగ్రీ మనం లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అది మీకే కావచ్చు లేదంటే ఆపోజిట్ వారికైనా కావచ్చు. అందుకోసమని కోర్టు కేసులు ఉన్నటువంటి భూమిని కొనుగోలు చేయకూడదు. అత్యంత చాకచక్యంగా జాగ్రత్త వహించిన తర్వాతనే ఆ కోర్టు కేసుకు సంబంధించినటువంటి భూమిని కొనాలా వద్దా అనేది మీ సొంత నిర్ణయాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. పద విషయానికి వస్తే గవర్నమెంట్ అక్విజిషన్ చెక్ అంటే భూమి ఫ్యూచర్లో అక్విజిషన్లో ఉందా, హైవే ప్రాజెక్ట్ కోసం తీసుకునే ఛాన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన విషయం మనదే. 11వ విషయానికి వస్తే ఫిజికల్ వెరిఫికేషన్ చాలా ముఖ్యమైనది. ఎందుకోసం అంటే సైట్ విజిట్ చేయండి, లోకల్ పీపుల్ని అడగండి. గ్రౌండ్ రియాలిటీ చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క విషయంలో. ఎందుకోసం అంటే ఫిజికల్ వెరిఫికేషన్ అనేది మనకు ఎంతో సంతృప్తినిస్తుంది మన భూమి కొనుగోలు చేసే ముందు. 12వ విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే సేల్ డీడ్ని ప్రాపర్గా తయారు చేయాలి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఫేక్ డాక్యుమెంట్ అవాయిడ్ చేయడం మంచిది. డాక్యుమెంట్ క్లియర్గా ఉంటేనే మనం పొజిషన్లో కూడా క్లీన్గా ఉండవచ్చు. బంజరు భూమి కొనడం సులభం, కానీ లీగల్ మిస్టేక్ చేస్తే జీవితాంతం సమస్యతో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకోసమనే కేవలం బంజరు భూమి అనేది కాదు, ఏ భూమి కొనుగోలు చేసినా కూడా 1కి 4 సార్లు మీకున్నటువంటి డాక్యుమెంట్స్, మీరు కొనుగోలు చేస్తున్నటువంటి ఆ భూమికి సంబంధించిన లేకపోతే ఆ ఇంటికి సంబంధించినటువంటి విలువైన డాక్యుమెంట్స్ను 1కి 4 సార్లు చెక్ చేసుకోవడమే చాలా మంచిది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, బంజరు భూమి కొనడం తప్పు కాదు, కానీ లీగల్ చెక్ చేయకుండా కొనడం మాత్రం పెద్ద తప్పు అవుతుంది. సరైన డాక్యుమెంట్స్, క్లియర్గా టైటిల్ మరియు ప్రభుత్వ నిబంధనలు అన్నీ పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంటుంది. కొంత సమయం తీసుకొని ప్రతి అంశాన్ని వెరిఫై చేస్తే మీరు భవిష్యత్తులో వచ్చేటువంటి పెద్ద సమస్యలను కూడా ముందుగానే నివారించగలుగుతారు. లేని పక్షంలో చిన్న పొరపాటు జీవితాంతం కోర్టు కేసులు, డబ్బు నష్టం మరియు వాటితో పాటు మానసిక ఒత్తిడి ఆ కారణంగా
మీరు ఎంతగానో బాధపడే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, భూమి కొనుగోలు ముందు పరిశీలన తప్పనిసరి, లేదంటే మీరు పెట్టే పెట్టుబడే సమస్యగా మారుతుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి సమాచారం అంటే భూమికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే లాకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ ఎన్నో విషయాలు మన లాలెన్స్ టీవీ మీ ముందుకు తీసుకురాబోతుంది. రానున్న రోజులలో ఒక పెద్ద ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేయబోతుంది మన లాలెన్స్ టీవీ. ఎంతోమంది ప్రేక్షకులు, ఎంతోమంది వ్యూవర్స్కి, ఎంతోమంది ప్రజలకి, వీరందరికీ కలిపి కూడా ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకురాబోతుంది మన లాలెన్స్ టీవీ. రానున్న రోజులలో మరింత అవగాహన కల్పించేందుకు ఎంతగానో ప్రయత్నం చేయబోతుంది. ఇలాంటి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.